అలాగే అంటున్నాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగా ఉండవలెను. హల్లెలూయా. ఎలా ఉండాలండి? దేవుడు రాకడ యందు, దేవుడి యొక్క రాకడ సమీపంగా ఉన్నది. ఆయన త్వరగా వచ్చుచున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలంటే నిందారహితముగా ఉండాలి. దేవుని స్తోత్రం. నిందారహితముగా అంటే దేవుడు వచ్చినప్పటికీ మనలో ఏ పాపము ఉండకూడదు. హల్లెలూయా. ఎవరు వచ్చినప్పటికండి? దేవుడు వచ్చినప్పటికీ మనలో ఏ పాపము ఉండకూడదు, కోపము ఉండకూడదు, కక్షలు ఉండకూడదు, మనలో అసూయ ఉండకూడదు. దేవుడి ఎడల నిందారహితముగా ఉండాలి. దేని స్తోత్రం. చంటి పిల్లలు చూడండి, అప్పుడే ఆటలాడుకుంటుంటారు పిల్లలతో, అప్పుడే గొడవ పెట్టుకుంటారు, మళ్ళా కలిసిపోతుంటారు. దేని స్తోత్రం. అలాగే ప్రియ బిడ్డలారా గమనించండి, దేవుని యొక్క రాకడకు దేవుడు అందుకే అంటున్నాడు, నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధులుగానే ఉండండి అంటున్నాడు ఆయన. దేని స్తోత్రం. ఆయన పరిశుద్ధుడే అండి. దేవునికి పిల్లలు కూడా పరిశుద్ధముగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుడి యొక్క రాకడ యందు నిందారహితముగా ఉండాలి. దేని స్తోత్రం. మనలో ఏ పాపము కూడా ఉండకూడదు. హల్లెలూయా. దేవుని బిడ్డలలో ఏ పాపము ఉండకూడదు. పాపము లేకుండా ఉంటేనే నిత్య జీవము. మనలో పాపముతో మనము గొడవలతో, మళ్ళీ కక్షలతో, ఇబ్బందులతో మనము గొడవలాడుతూ ఉంటే దేవుని యొక్క రాకడ యందు నిందారహితముగా మనం ఉండలేము. దేని స్తోత్రం. ఎందుకంటే దేవుడు త్వరగా వచ్చుచున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనం ఎలా కనిపించాలంటే ఆయన పిల్లలుగా మనం కనిపించాలి, కానీ గొర్రెగా కనిపించాలి, కానీ మేకగా మనము కనిపించకూడదు. దేని స్తోత్రం. మేకలుగా మనము ఉండకూడదని దేవుని యొక్క లేఖనం చెలవిస్తూ ఉన్నది. దేని స్తోత్రం. నిందారహితముగా ఉండాలి. తర్వాత ఏమంటున్నాడంటే సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడుకోవాలి. దేని స్తోత్రం. మనము దేవుని యందు నిందారహితముగా ఉండాలి. తర్వాత సంపూర్ణ విశ్వాసము కలిగి ఉండునట్లు మన యొక్క ఆత్మను కాపాడుకుంటూ ఉండాలి. అంటే కాపాడుకుంటూ ఉండాలంటే ఎడతెగక ప్రార్థన ఉండాలి. దేని స్తోత్రం. ప్రార్థన ద్వారానే మన యొక్క ఆత్మను మనము కాపాడుకుంటాము. దేని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.